సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ సాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. హిమాచల గిరి ప్రదక్షిణ చాలా ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తులకు సంబంధించి ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఉండడం కోసం పోలీస్ పరమైనటువంటి భద్రతా ఏర్పాట్లంతా కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత్ బాగ్చి గారు చూస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంచనాకు మించి భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు నానాటికి పెరుగుతున్నారు, అది ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఏమంటారు? 5 నుండి 6 లక్షల వరకు భక్తులు వస్తారని మేము అనుకుంటున్నాం. దాదాపు 2500 మంది పోలీసులు డిప్లాయ్ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు లైట్స్, టాయిలెట్స్, మంచినీళ్ళు, మజ్జిగ, మెడికల్ క్యాంప్, అంబులెన్స్ అన్ని జిల్లా యంత్రాంగం తరఫున పెట్టడం జరిగింది. ప్రతి జంక్షన్లో సీసీటీవీలు, అదే మాదిరిగా 17 డ్రోన్స్ పెట్టడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రతి డ్రోన్ ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతున్నది. భక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారండి. పోలీసులు కూడా ప్రతి పాయింట్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారండి. రేపు మధ్యాహ్నం వరకు ఇదే ఏర్పాట్లు మేము కంటిన్యూ చేస్తాం. భక్తులు కూడా పోలీసులతో అన్ని విధంగా సహాయం చేస్తున్నారండి. ఇదే మాదిరిగా సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పుడు మనకి వేపగుంట నుంచి, మరోవైపు గోపాలపట్నం నుంచి, అడవవరం నుంచి తొలిపావంచకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో రాత్రంతా కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఏ విధంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు? ఏ రకంగా దీనికి ప్రయత్నాలు చేస్తారు? క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒకవైపు మనం ట్రాఫిక్ మళ్లించడం, లాస్ట్ 3-4 డేస్ నుండి ట్రాఫిక్ డైవర్షన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం, అదే మాదిరిగా ప్రతి చోట పోలీస్ బందోబస్తు పెట్టడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా పబ్లిక్కి కంటిన్యూస్గా చెప్పడం, ప్రతి క్షణం ఏం జరుగుతుంది ప్రతి చోట చూడడానికి సీసీటీవీ పెట్టడం, డ్రోన్స్ పెట్టడం, ఫుటేజ్ పరిశీలించడం, ఎక్కడ ఎటువంటి లోపాలు ఉంటే వెంటనే సెట్ ద్వారా, మొబైల్ ద్వారా తెలియజేసి అక్కడ రెక్టిఫై చేయడం, ఇది ప్రతి క్షణం జరుగుతుంది. విశాఖ సిటీ పోలీస్ ప్లస్ మన వేరే జిల్లా నుండి వచ్చిన పోలీస్ కలిసికట్టుగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారండి. ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇక రాబోయే కొన్ని గంటల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సుమారుగా 18 డ్రోన్లను వినియోగిస్తున్నారు. చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ఎందుకంటే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటు వేపగుంట నుంచి, అడవివరం నుంచి, మరోవైపు గోపాలపట్నం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తొలిపావంచకు చేరుకుంటున్నారు. ఎందుకంటే రాత్రంతా కూడా గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గిరి ప్రదక్షిణ కొనసాగుతున్న సమయంలో ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసినట్టుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత్ బాగ్చి చెప్తున్నారు. మరోవైపు వారు ప్రత్యక్షంగా తొలిపావంచ దగ్గరుండి భక్తులు వస్తున్నటువంటి తీరును, భక్తులు ఉన్నటువంటి రద్దీని కూడా పరిశీలించి అందుకు తగ్గట్టుగా సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.